ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 838వ నామం గురించి తెలుసుకుందాం. ఈ నామం అమ్మవారిని ముకుంద అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ముకుందాయై నమః. ఈ నామంలో అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల చేత ముకుంద అని కీర్తించబడుతున్నారు. ఈ నామం మనం సాధారణంగా శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి పిలుచుకుంటూ ఉంటాం. ఈ నామంలో అమ్మవారిని ముకుంద అని కీర్తిస్తున్నారు. అంటే పరబ్రహ్మము ఒకే ఒక స్వరూపము. ఆ స్వరూపము మన యొక్క ప్రార్థన మేరకు వివిధ స్వరూపాలను తీసుకున్నది. పరబ్రహ్మము ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అనే భావాన్ని మనకు తెలియచేస్తుంది. ఇక ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే, ముకుంద అంటే ముక్తిని ప్రసాదించేవారు అని అర్థం. అమ్మవారు తన యొక్క సాధకులకు వారి వారి అర్హతలను బట్టి అత్యున్నతమైన ముక్తిని ప్రసాదిస్తారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు ముకుంద అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. పరమాత్మ పురుష స్వరూపాన్ని తీసుకుంటే శ్రీకృష్ణుడు అని, ఒక స్త్రీ యొక్క స్వరూపాన్ని తీసుకుంటే లలితాదేవి అని కీర్తించబడతారు. శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు 8 ఆవరణలలో కొలువుతీరి ఆయనను సేవిస్తున్న విధంగానే శ్రీచక్రంలో 8 ఆవరణలలో అమ్మవారి శక్తులు కొలువుతీరి ఉండి 9వ ఆవరణ అయిన బిందు స్థానంలో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరిని సేవిస్తూ ఉంటారు. ఇలా ముకుంద అనే నామం శ్రీ లలితా పరమేశ్వరిని, శ్రీకృష్ణ పరమాత్మను ఎందుకు కీర్తిస్తుందో మనకు తెలుస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.